సారీ ఫ్రెండ్స్, నన్ను క్షమించండి. సో కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సౌండ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను. ఫ్రెండ్, ఒక్కసారి ఈ వీడియోని మీరు కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. మీరు సౌండ్తో సహా చూస్తే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో మస్తు ఉంటుంది ఫ్రెండ్. ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మీకు వీలు దొరికినప్పుడు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగుabaiRemo యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ప్రివ్యూ చేశారు కదా, చిన్న ప్రివ్యూ అయితే చూపించాను కదా. సో ఫ్రెండ్, అదే విధంగా సో మీ యొక్క ఫోటో పెట్టుకొని, మీ ఫోటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన హీరో ఫోటో, ఎవరి ఫోటో అయినా వల్ల పెట్టుకోండి. ఒక హ్యాపీ బర్త్డే యాటిట్యూడ్ మాస్ లెవెల్లో అయితే చేసుకోవచ్చు. బర్త్డే వీడియో అది కూడా మాస్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్. ఇంకొకసారి ఇక్కడ స్క్రీన్ మీద డెమో చూడండి ఫ్రెండ్. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద డెమో చూస్తారు కదా. సో డెమోకి అయితే సౌండ్ అయితే ప్లే చేయను. సౌండ్ ప్లే చేస్తే మనకి యూట్యూబ్ నుంచి కాపీరైట్ క్లైమ్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి సౌండ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను ఫ్రెండ్. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఈ వీడియోని మీరు సౌండ్తో సహా చూడండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, నేను ఈ వీడియో చేయడానికి సో కైన్మాస్టర్ యాప్ అయితే వాడాను. ఒకవేళ మీతో కైన్మాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. మన సెకండ్ ఛానల్కి వెళ్ళిపోండి. అక్కడ కొత్త కైన్మాస్టర్ అయితే ఈ మధ్య అయితే తీసుకొచ్చాను. సో మీరు చూడండి. సో మీకు నచ్చిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అలాగే దాన్ని కొత్త కైన్మాస్టర్ తీసుకొస్తాను. మంచి బ్యాక్గ్రౌండ్స్, సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా తీసుకొస్తాను ఆ ఛానల్లో. సో మీరైతే ఆ ఛానల్ అయితే ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీకు డౌట్ ఉంటే నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు నాతో చాటింగ్ కానీ నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక మనం సొల్లు లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ వాచ్ చేయడం. సో ఫ్రెండ్స్, ముందైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఉంది కదా మిడిల్లో. సో ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్ మనకి ఇక్కడ 3 రేషియో అయితే వచ్చింది. ఫ్రెండ్, ఇక్కడ మనం ఫస్ట్ వచ్చి చూసారా 16:9 రేషియో, చిన్న స్క్రీన్. ఈ చిన్న స్క్రీన్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకైతే కింద డిస్క్రిప్షన్లో మెటీరియల్ అయితే మొత్తం ఇచ్చాను. హాల్ మెటీరియల్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేను ఈ వీడియోకి ఏమేమి వాడినా ప్రతి ఒక్క స్టెప్ అయితే దాంట్లో పెట్టాను, ప్రతి ఒక్క ఐటమ్ అయితే పెట్టాను. సో మీరైతే ఆ మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్ నేను ఏమేమి చెప్తానో అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్, ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే మనము మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇస్తాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్, మనకి బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేసి 1 మినిట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసారా. సో 1 నిమిషం అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ వీడియో. సో మీకు ఇది ఎంత కావాలో అంత అయితే పెట్టుకోండి మీరు. సో 1 నిమిషం అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ వీడియో. సో నాకు 1 నిమిషం అవసరం లేదు, 30 సెకండ్ అవసరం ఉంది నాకు. సో 30 సెకండ్ పెట్టేసి ఇక్కడ మీద కత్తెర ఉంది కదా, ట్రిమ్ కత్తెర మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసి మనకి ట్రిమ్ టు రైట్ అయితే కొట్టేయండి. ఓకే, అయితే ట్రిమ్ టు రైట్ అయితే చేశాను. ఇక్కడ 32 సెకండ్ అయితే 31 సెకండ్ అయితే పెట్టాను. సో మీరైతే ఎన్ని సెకండ్ అయినా పెట్టుకోండి. నేనైతే 30 సెకండ్ అయితే పెట్టుకుంటాను. సో ఎందుకంటే తర్వాత ట్రిమ్ చేసుకోవచ్చు. సో నేనైతే ముందు 31 సెకండ్ అయితే పెట్టాను. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు ఇప్పుడు మన ఫోటోస్ ఎలా పెట్టాలి, అలాగే లయన్, అలాగే మనకి జెండా, ఇవన్నీ చాలా ఉండేవి చెప్పాను కదా. ఈ వీడియోకి ఏమేమి వాడినా ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో మర్చిపోకుండా మీరు ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఓకేనా. సో ఇప్పుడు వీడియో అయితే ప్లే చేద్దాము. సో ఫ్రెండ్, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్. చూసారా. సో ఫస్ట్ నుంచి అంటే ఇట్లా మూవ్ జుమ్ అనమాట, మొత్తం సినిమాటిక్ అయితే ఉంటుంది. జుమ్ అవుట్ అవుతుంటుంది అంటే జుమ్ మెల్లగా తగ్గుతుంటుంది అనమాట. సూపర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం ఇలా మీరు జరుపుకోవచ్చు వీడియోని. సో ఇలా మనకి మూవ్ అయితే అవుతుంది అంటే మొత్తం సినిమాటిక్ అయితే ఉంటుంది అనమాట, కిర్రాక్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో అయితే వెళ్ళిపోవాలి. మనకి వెళ్ళిపోయి స్టాప్ అవ్వాలి. ఇక్కడ స్టాప్ అయిందో చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ 8 సెకండ్ అయితే స్టాప్ అయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్, ఇక్కడ 8 సెకండ్లో ఇక్కడ మనకి రెడ్ మార్క్ ఉంది, ఈ రెడ్ సింబల్. సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ మార్క్ అయితే మారింది. ఒక బ్లూ మార్క్ కింద కనెక్ట్ అయిపోయింది. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, లేయర్లోకి వెళ్ళి మీడియోకి వెళ్దాం. ఓకేనా. సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక ఫ్లాగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఆ ఫ్లాగ్ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఫ్లాగ్ అంటే దీనికి ఒక ఫ్లాగ్ ఉంటుంది, మన హిందూ సంబంధించిన ఫ్లాగ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాగ్ వీడియో సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి దీని ఒక సైజ్ చిన్న చేసుకుందాం. ఫస్ట్ చిన్న చేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, ఇలా ప్యాస్కోల్ చేసి ఇక్కడ క్రోమా కీ మీద క్లిక్ చేసి ఎనబుల్ చేద్దాం. చేసి ఇక్కడ మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ ఉంది, కలర్ ఆప్షన్ కీ కలర్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసి రైట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇది ఇలా పెంచండి. ఓకే, నేను పెంచుతున్నా చూడు. 50-50 పైది 50 కింది 50 రెండు ఈక్వల్ అయితే ఉండాలి. ఈక్వల్ అయితే పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ కార్పింగ్ మీద క్లిక్ చేసి దీన్ని కొంచెం కార్ప్ చేసుకోండి. ఓకేనా. జెండా ఫ్లాగ్ అనేది కొంచెం కార్ప్ చేయండి. చేసి దీన్ని తీసుకొచ్చి ఇటు సైడ్ అయితే ఇలా పెడదాం. ఓకే, సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెడదాం. ఓకే, ఇలా అయితే పెడదాం. పెట్టేసి ఫ్రెండ్ దీనికి ఇప్పుడు మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ యూప్ ఉంటుంది. సో ఫ్రెండ్ సైడ్ యూప్ మీద క్లిక్ చేసి ఇలా ఉంటుంది. లేదంటే ఇక్కడ ఆప్షన్ పైసుకోవాలంటే సో ఫ్రెండ్ ఇక్కడ ఇంటర్ సైడ్ యూప్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇంటర్ సైడ్ డౌన్, ఇంటర్ సైడ్ యూప్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే సో మనకైతే ఈ విధంగా అయితే ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా, సూపర్ అయితే ఉంటుంది. ఓకే, సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపిస్తాం మీకు ఒకసారి. సో ఇలా అయితే వెళ్తుంది. ఈ ఫ్లాగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో కొంచెం ఇలా ముందుకైతే జరుపుతాం. ఓకే, ఇలా జరిపేసి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాం చూడండి. సో అది వెళ్ళిపోయిన స్టాప్ అయిన తర్వాత ఫ్లాగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, సో వీడియో స్టార్టింగ్ వచ్చి కొంచెం ముందుకు వచ్చి వీడియో అయితే ప్లే చేద్దాం. ఓకే, ప్లే చేస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్లాగ్ అయితే వచ్చింది. ఫ్లాగ్ స్టాప్ అయిన తర్వాత ఇక్కడ 9 సెకండ్కి వచ్చి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఏంది ఒక లైన్ ఉంటుంది కదా, లైన్ అయితే ఇస్తాను. సో లైన్ అయితే సైడ్ అయితే చేద్దాం.
సో ఈ లైన్ వచ్చి చిన్న ఇక్కడ సైజ్ కొంచెం చిన్న చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెడతాం. ఓకే, నేను పెడుతున్నా చూడండి, ఇటు సైడ్ ఇలా పెట్టేసి సో ఇలా అయితే పెడతాను. ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ పై స్క్రోల్ చేసుకుంటే కర్పింగ్ ఉంటుంది, కర్పింగ్ మీద క్లిక్ చేసి దీని ఒక సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఫెదర్ పెంచుకోండి. ఓకే, కొంచెం అయితే ఫెదర్ అయితే ఇలా పెంచుకోండి. ఓకే, మామూలుగా లైట్గా అయితే పెంచండి. ఒక 30 అయితే పెట్టుకోండి. ఓకే, అయితే 30 అయితే పెడతాను. 30 పెట్టేసి రైట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది కూడా ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇది కూడా ఇట్లా లాస్ట్ వరకు పెట్టేసి ఇక్కడ ఆప్షన్ కింద స్క్రోల్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి సో ఇవి కూడా ఇట్లా పై స్క్రోల్ చేసి ఇంటర్ సైడ్ లెఫ్ట్, ఇంటర్ సైడ్ రైట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా, సో ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది. లేకపోతే ఈ ఆప్షన్ కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకి సైడ్ రైట్ ఉంటుంది చూడు, సైడ్ రైట్ పెట్టుకోండి. దీని టైం వచ్చి ఒక 2 పాయింట్ పెట్టుకోండి. ఓకేనా, 2 పాయింట్ టైం పెట్టేసి ఇలా స్లో మోషన్ అయితే వస్తుంది, మస్తు ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఫ్లాగ్ వచ్చింది. ఫ్లాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లైన్ వచ్చింది. ఓకే, లైన్ వచ్చి లైన్ స్టాప్ అయితే అయ్యింది అనమాట. ఓకేనా, సో సెట్ అయిపోయింది. ఓకే, సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. ఓకే, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్దాం. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన వ్యక్తి మీకు నచ్చిన హీరో కానీ మీ ఫోటోస్ కానీ ఎవరి ఫోటోనే పెట్టుకోవాలి. ఒక పిఎన్జీ అయితే ఉండాలి, అంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. సో నేను బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలని చెప్పి దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంది. మన ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని చెప్పి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఓకే, సో ఫ్రెండ్ నేను ఇక్కడ వచ్చేసి ఎవరిదో ఒక ఫోటోస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రామ్ ఫోటోస్ యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే మనకి ఇంకా త్వరలో రామ్ 14 బర్త్డే అయితే ఉంది కదా, సో రామ్ ఫోటోస్ యాడ్ చేశాను. ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెడతా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇలా లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్ చేస్తాను. చేసి ఫ్రెండ్ ఇదేం చేయాలంటే ఇక్కడ 8 సెకండ్ రాను, కరెక్ట్ ఇక్కడ 8 సెకండ్ కదా, కరెక్ట్ ఇక్కడ 8 సెకండ్ అయితే రావాలి. ఓకేనా, సో ఇలా 8 సెకండ్ అయితే వచ్చేయండి. ఓకే, కరెక్ట్ అయితే నేను 8 సెకండ్ అయితే వస్తాను. 8 సెకండ్లోకి వచ్చేసి కొంచెం ఓకే ఇలా 8 సెకండ్లోకి వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి కీ యానిమేషన్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత కీ యానిమేషన్ అయితే వచ్చింది చూడ, రెడ్ కలర్లో ఒక కీ గుర్తు అయితే వచ్చింది. సో తర్వాత ఏం చేయండి ఫ్రెండ్, మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెండ్ ఈ ఫోటో కొంచెం ఇలా పైకి అనేసి ఫోటో ఒకటి సైజ్ ఇలా చిన్న చేసి ఇలా కింద పెట్టండి. ఓకే, అక్కడ ఇక్కడ కిందకి పెట్టేసింది. ఓకే, ఇలా కిందకి దీంట్లో పెట్టేసింది. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ మనకి బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇన్ యానిమేషన్లోకి వచ్చి ఇక్కడ పప్అప్ ఉంటుంది, పప్అప్ మీద క్లిక్ చేయండి. సో పప్అప్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో దీని తర్వాత దీని టైం వచ్చి ఒక 1.5 అయితే పెట్టుకోండి, స్లోగా అయితే రావాలి. తర్వాత ఇప్పుడు వీడియో అయితే ప్లే చేద్దాము. ప్లే చేస్తే మనకి ఫోటో అయితే ఇలా మెల్లగా అయితే వస్తుంది. తర్వాత మనకి ఇట్లా మూవ్ అవుతుంది, ఫోటో అయితే ముందుకు వస్తుంది. వెనక బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది, వెనక మూవ్ అవుతుంది. సినిమాటిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్, కిర్రాక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్ ఆ ఫోటో వచ్చి స్టాప్ అయింది. స్టాప్ అయిన తర్వాత లైన్ వచ్చింది. ఓకే, లైన్ వచ్చి స్టాప్ అయింది. ఓకేనా, సో లైన్ వచ్చి స్టాప్ అయిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్దాం. ఓకేనా, సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక గోల్డెన్ కలర్లో నేమ్ అయితే ఈ రిటర్లో ఫ్రెండ్ ఈ గోల్డెన్ కలర్ ఉన్న నేమ్ సైడ్ అయితే చేయండి. సైడ్ వేసి దీని ఒక సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ పెడదాం. ఓకేనా, సో ఇటు సైడ్ ఇలా పెట్టేసి ఇక్కడ ఇది కూడా ఇలా లాస్ట్గా అయితే పెడదాం. పెట్టేసి ఫ్రెండ్ దీనికి ఏం చేయండి, ఒక 1 సెకండ్ ఒక 2 సెకండ్ ఇలా ముందుకు అయితే వచ్చండి. ఓకే, ఒక 2 సెకండ్ అయితే ఇలా ముందుకు వచ్చేసి ఇక్కడ కీ గుర్తు మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయి ఫ్రెండ్ ఈ ఫోటో అనేది మనం ఏం చేసుకోవాలంటే ఈ నేమ్ ఉంది కదా, సో ఈ యొక్క నేమ్ ఇలా కొంచెం ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. కొట్టేసి కొంచెం ఇలా జూమ్ చేసుకొని ఫ్రెండ్ ఇది ఇలా లోపలికి అయితే కనిపించకుండా అయితే లోపలికి అయితే పెట్టండి. పెట్టేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తే మనకి ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, నేమ్ ఇలా వచ్చి ఇలా స్టాప్ అవుతుంది. సినిమాటిక్లో అయితే నేమ్ అయితే వచ్చి స్టాప్ అయింది. ఫ్రెండ్ నేమ్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మిడిల్లోకి వెళ్తాండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఇంకో నేమ్ అయితే ఇస్తాను, రామ్ అని చెప్పి ఉంటుంది. సో ఈ నేమ్ కూడా సైడ్ వేసి ఇది వచ్చేసి ఇటు సైడ్ అయితే పెట్టుకుందాం. ఓకే, సో దీని ఒక సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసి ఇలా అయితే పెడతాను. ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇది కూడా ఇలా లాస్ట్కి అయితే పెడతాను. ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఈ నేమ్ కూడా యానిమేషన్ అయితే ఇవ్వండి. సో ఇలా మనం ఒక 2 సెకండ్ చెప్పాను కదా, సేమ్ ఒక 2 సెకండ్ 3 సెకండ్ ముందుకు వచ్చేసి కీ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్లస్ మీద క్లిక్ చేయండి. సో మనకి తర్వాత ఇక్కడ మనకి వీడియో స్టార్టింగ్ ఓకే ఇక్కడ ఫోటో స్టార్టింగ్ రెడ్ మార్క్ ఉంది అక్కడ వచ్చేసి ఫ్రెండ్ నేమ్ అనేది ఇలా జూమ్ చేసుకుంటాను. ఓకే, ఇలా జూమ్ చేసి ఇలా కిందకి పెట్టండి ఫ్రెండ్. ఓకే, ఇలా కిందకి అయితే ఇలా పెడదాం. పెట్టేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. ప్లే చేసి మనకి రామ్ అని చెప్పి ఒక్కొక్క ఇలా లెటర్ వెళ్ళిపోయి స్టాప్ అయింది. ఓకే ఫ్రెండ్, మనకైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను కదా. సో మనకు ఫస్ట్ లైన్ వచ్చింది, లైన్ వచ్చిన తర్వాత టైగర్ ఇక్కడ జెండా వచ్చినాక హ్యాపీ తర్వాత ఇక్కడ నేమ్. ఓకే, తర్వాత ఇంకోసారి వచ్చేసి మీకు వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి ఇలా బైక్ వస్తాం. ఓకే, బైక్ వచ్చి అంటే మన ఫోటో వస్తుంది. మన ఫోటో వచ్చి ఇలా ముందుకైతే మూవ్ అవుతుంది. సో ఇలా ముందుకైతే మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత మనకి ఇలా ఫ్లాగ్ వస్తుంది. ఓకే, జెండా వచ్చిన తర్వాత ఇక్కడ లైన్ వచ్చింది. ఓకే, సో లైన్ వచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇలా నేమ్ వస్తుంది. హ్యాపీ బర్త్డే వచ్చినాక మనకి రామ్. ఓకే, మన పేరు వస్తుంది. ఓకే, సో మన పేరు వచ్చి స్టాప్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఇందాక ఫ్లాగ్ వీడియో పెట్టారు కదా, ఫ్లాగ్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేసి స్పీకర్ మీద మళ్ళీ స్పీకర్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే దానికి సౌండ్ ఉంది, సౌండ్ అయితే బంద్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్ తర్వాత ఇదంతా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇందాక మీరు లైన్ పెట్టారు కదా, లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ప్రైస్ కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళి ఇక్కడ మల్టిప్లై ఉంటుంది. సో లేకపోతే స్క్రీన్ సో ఇలా మీకు ఏది నచ్చితే ఇక్కడ ఇది మీకు ఏది ప్రాంట్ అది పెట్టుకోండి. ఓకే, అయితే హార్ట్ లైట్ అయితే పెట్టాను, హార్ట్ లైట్ లైటింగ్స్. ఓకే, ఇట్లా హార్ట్ లైట్ అయితే పెట్టుకోండి, మస్తు ఉంటుంది మన టిక్ అయితే కిరాక్ ఉంటుంది. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ మళ్ళీ ఏంటంటే వీడియో స్టార్టింగ్ వచ్చి మళ్ళీ లేయర్లకి అయితే వెళ్దాం, మీడియాలకి అయితే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మీకు ఏందో ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో తీస్తాను. సో ఫైర్స్ అయితే వస్తుంటాయి, ఫైర్ ఎఫెక్ట్ వీడియోస్ అయితే చేయండి. సైడ్ వేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి స్క్రిప్ట్ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. స్క్రీన్ మొత్తం ఫిట్ అయింది. తర్వాత ఇక్కడ ఆప్షన్ ప్రైస్ కాల్ చేసి ఇక్కడ బ్రిల్లింగ్లోకి వెళ్ళి తర్వాత స్క్రీన్ పెట్టండి. ఓకే, మన మొత్తం స్క్రీన్ అయితే అయ్యింది. ఓకే, తర్వాత ఫ్రెండ్ ఇంకేం చేయండి. సో ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఫ్రెండ్ మీరైతే దయచేసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. అలాగే మంచి బర్త్డే వీడియోస్, యాటిట్యూడ్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మిడిల్కి వెళ్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఇప్పుడు ఒక ఫాగ్ ఎఫెక్ట్, ఒక ఫాగ్ ఎఫెక్ట్ వీడియో తీస్తాను. సో ఈ వీడియోస్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, అయితే ఇంక్రీజ్ చేసాను కదా, సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసి ఇలా పెట్టుకోండి. సో ఓకే, ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసి తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేసి సౌండ్ బంద్ చేయండి. ఓకే, సౌండ్ బంద్ చేసి తర్వాత ఇక్కడ ఆప్షన్ ప్రైస్ కాల్ చేసి ఇక్కడ బ్రెల్లింగ్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ పెట్టి
ఇప్పుడైతే వీడియో ప్లే చేద్దాము, మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఫస్ట్ అయితే మనకి మన ఫోటో వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి జెండా అయితే వస్తుంది. ఇప్పుడు ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను, జెండా అయితే వస్తుంది. ఓకే, జెండా వచ్చింది. తర్వాత ఇక్కడ టైగర్, ఓకే, లయన్ అయితే వచ్చింది. తర్వాత మనకి ఇట్లా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్. తర్వాత మనకి ఇట్లా రామ్ అని చెప్పి ఈ విధంగా అయితే వస్తుంది. సూపర్ ఉంది ఫ్రెండ్. ఒక సినిమాటిక్ అయితే ఉంటుంది, కిర్రాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్. తర్వాత వచ్చేసి మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీతో ఏదైనా ఒక ఆడియో సాంగ్ ఉందనుకోండి, సో సాంగ్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకో, ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో అయితే ఇక్కడ సాంగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్ ఈ వీడియో అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఈ వీడియో అయితే మనకైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ ఇంకా ఆల్ ఐటమ్స్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే మొత్తం ఇవన్నీ కనబడతాయి. మీకు నచ్చినవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో ఓకే ఫ్రెండ్, తర్వాత వచ్చేసి వీడియో సేవ్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇక్కడ మనకు పైన టాప్లో షేర్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చి 30 పెట్టుకోండి. వీడియో క్వాలిటీ వచ్చేసి మనకి 1080 పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోండి. సో 30 పెట్టేసి ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ బటన్ అయితే మీకు క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, మీకు చూపించాను కదా, స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను కదా. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో మీ ఫోటోస్ పెట్టుకొని ఇదే విధంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, వీడియో నచ్చితే మనకు డెఫినెట్ అయితే ఒక లైక్ చేయండి. సో కుదురుతూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్, ఒకవేళ మీరు నాతో చాటింగ్ చేయాలి, నాతో మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను, మీతో నేను మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుఅబ్బాయి రెమో. జై హింద్.